హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం రేపు 52 వీక్ హైని అలానే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్ని చెక్ చేద్దాం. ముందుగా సెన్కో గోల్డ్ లిమిటెడ్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో ఇది రీసెంట్ హై. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 1067 లెవెల్ని బ్రేక్ చేస్తుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. చూడండి, ఇక్కడ స్టాక్ ట్రెండ్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ హెవీగా ఉన్నాయి. స్టాక్ కన్సోలిడేట్ అవుతున్నప్పుడు వాల్యూమ్స్ అనేవి లోగా వచ్చాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో వాల్యూమ్స్ అనేవి స్లోగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో రేపు మనం ఈ స్టాక్లోకి 1067 లెవెల్ దగ్గర పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి ఈ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని మనం టార్గెట్గా సెట్ చేసుకుంటాం. సో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 1328 లెవెల్ దగ్గర సెట్ చేస్తాం. ఈ స్టాక్లో మనం 24% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ స్టాక్లో మన ఎంట్రీ ఎలా ఉంటుందంటే, సపోజ్ రేపు డే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయ్యి మన ఎంట్రీ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అది ట్రిగర్ అయినప్పుడు ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర మన స్టాప్ లాస్ అనేది సెట్ చేసుకుంటాం. అండ్ మన టార్గెట్ వచ్చేసి ముందుగా చెప్పుకున్నట్టు ఈ లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇదే ప్రొసీజర్. నెక్స్ట్ స్టాక్ డేటా ప్యాటర్న్స్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇది 52 వీక్ హై. ఈ స్టాక్ మనకి ఎప్పుడైతే 3444 లెవెల్ని క్రాస్ అవుతుందో మనం ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 4503 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 30% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఈ స్టాక్ కూడా కన్సోలిడేట్ అవుతున్నప్పుడు లో వాల్యూమ్ ఉంది. అండ్ ఇక్కడ చూస్తే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ అవంతి ఫీడ్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఓకే, ఇది ఆల్ టైమ్ హై రీచ్ అవ్వలేదు. ఈ స్టాక్ మన వాచ్ లిస్ట్ నుంచి రిమూవ్ చేసేస్తాం. మనం స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ని అలానే 52 వీక్ హై దగ్గరగా ఉన్న స్టాక్స్ని లేదా ఆల్ టైమ్ హై దగ్గరలో ఉన్న స్టాక్స్ని ట్రేడ్ చేయడానికి ఫిల్టర్ చేసుకుంటాం. సో ఈ స్టాక్ని మనం రిమూవ్ చేసేసుకుందాం. నెక్స్ట్ షిప్పింగ్ కార్ప్. ఈ స్టాక్ చూసుకున్నట్టయితే మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. సో డైలీ ఇది ఆల్ టైమ్ హై. ఈ స్టాక్ ఈరోజు ఆల్ టైమ్ హైని అయితే బ్రేక్ చేసింది. చూడండి, ఈ స్టాక్ కన్సోలిడేట్ అవుతున్నప్పుడు లో వాల్యూమ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ చూడండి, వాల్యూమ్ అనేది హెవీగా వచ్చి ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. సో రేపు ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయితే మన పొజిషన్ ఈ లెవెల్ దగ్గరే తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 98 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 27% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇందులో స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్ లో దగ్గర సెట్ చేసుకుంటాం. నెక్స్ట్ స్టాక్ ఇమామి లిమిటెడ్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంది. డైలీ టైం ఫ్రేమ్. ఇది 52 వీక్ హై అలానే ఆల్ టైమ్ హై. చూడండి, ఈ స్టాక్ కూడా కన్సోలిడేట్ అవుతున్నప్పుడు లో వాల్యూమ్స్ వచ్చాయి. ఇక్కడ వాల్యూమ్ అంతగా లేకపోయినా కానీ క్యాండిల్ అనేది స్ట్రాంగ్గా ఫామ్ అయింది. సో రేపు ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మనం అరౌండ్ 763 లెవెల్ దగ్గర ఈ స్టాక్లో పొజిషన్ తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 824 లెవెల్ దగ్గర సెట్ చేసుకుంటాం. అండ్ ఈ స్టాక్లో మనం 8% వరకు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సపోజ్ రేపు డే క్యాండిల్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ మన ఎంట్రీ పాయింట్స్ అనేవి ట్రిగర్ అయ్యాయి అనుకోండి, మనకి ఇందులో రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా ఆ క్యాండిల్ లో దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అండ్ ఇది మన టార్గెట్. అండ్ ఇందులో మన రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా 1:3 వరకు వస్తుంది. కాబట్టి ఇందులో చిన్న పర్సెంటేజ్ రిటర్న్ ఉన్నా కానీ రిస్క్ కూడా మనకి తక్కువే పడుతుంది. కాబట్టి మనం ఇందులో ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ స్టాక్
గాడ్ఫ్రే ఫిలిప్స్. ముందుగా మంత్లీ టైం ఫ్రేమ్. ఈ స్టాక్ మంత్లీ టైం ఫ్రేమ్ చూసుకుంటే స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్. డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేసుకున్నట్టయితే ఇది ఆల్ టైమ్ హైని అరౌండ్ 4288 లెవెల్ దగ్గర సెట్ చేసింది. అండ్ ఈ స్టాక్లో మీరు ముందుగా వాల్యూమ్స్ చూస్తే హెవీగా ఉన్నాయి. అండ్ ఇది కన్సాలిడేట్ అవుతున్నప్పుడు మీరు చెక్ చేస్తే చాలా లో వాల్యూమ్స్ అనేవి వచ్చాయి. ఇది ఆల్రెడీ మన ఎంట్రీ పాయింట్స్ అనేవి ఈరోజు ట్రిగర్ చేసింది. మనం అరౌండ్ 4288 లెవెల్ దగ్గర మన పొజిషన్ అనేది తీసుకుంటాం. అండ్ ఇందులో మన టార్గెట్ వచ్చేసి అరౌండ్ 5266 లెవెల్ దగ్గర సెట్ చేస్తాం. అండ్ ఈ స్టాక్లో మనం 22% వరకు రిటర్న్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ ఈరోజు మన ఎంట్రీ పాయింట్ ట్రిగర్ అయింది కాబట్టి మన స్టాప్ లాస్ అన్నది కూడా ఆ పర్టికులర్ డే క్యాండిల్ లో దగ్గర సెట్ చేస్తాం. అండ్ ఈ స్టాక్లో కూడా మనకి 1:3 వరకు రిస్క్ టు రివార్డ్ రేషియో అనేది వస్తుంది. సో ఇవి ఈ వీక్ మన రైడర్లో ఉన్న స్టాక్స్. ఈ స్టాక్స్ అన్నీ కూడా 52 వీక్ హైని బ్రేక్ అవ్వడానికి రెడీగా ఉన్న స్టాక్స్. అండ్ అలానే ఆల్ టైమ్ హైని కూడా బ్రేక్ చేయడానికి రెడీగా ఉన్న స్టాక్స్. ఈ స్టాక్స్ రేపు బ్రేక్ అవ్వకపోయినా కానీ కమింగ్ 2 to 3 డేస్లోని మన ఎంట్రీ పాయింట్స్ అనేవి ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోలో డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.